జై భీమ్ అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బహుజన మిత్రులకు నీలి ఉద్యమ జై భీమ్ తెలియజేసుకుంటూ, బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో భారత రాజ్యాంగానికి ఏ విధంగా కట్టుబడి ఉందో అదే 60 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కట్టుబడి ఉంది, 20 ఏళ్ళ నుంచి వెళ్ళి కట్టుబడి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అమలుపరిచింది రాజ్యాంగంలో, ఆ విషయాల మీద ఒక 2 అంశాలు తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రజాస్వామ్య లౌకిక సూత్రాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం స్ఫూర్తి లేనటువంటి రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీలో చేతిలో కానీ రాజ్యాంగం ప్రతి కూడా ఎప్పుడు కూడా కనబడలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో అన్ని శక్తులు నోళ్ళు తెరిచాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మత ఉగ్రవాదం కావచ్చు, వామపక్ష ఉగ్రవాదం కావచ్చు, ప్రతి ఒక్కటి విజృంభించింది. అనేక రూపాల పరివర్తన చెందుకుంటూ ఆ కాలాన్ని పరిమాణ కాలంలో ఒకసారిగా ప్రజాస్వామ్యం మొత్తం డొల్లా పడిందని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. రక్తపాత విప్లవం ద్వారా అధికారాన్ని పొందాలని వాదించేటటువంటి కమ్యూనిస్టు ఉద్యమం కూడా భారతదేశ జీవన స్పష్టకు రాజీపడని ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను గౌరవించడం ద్వారా తమ రాజకీయ సిద్ధాంతాలను శాంతియుతంగా ప్రజలకు వివరించి మనుగడకు నిలుపుకునే పదాలను పలువురు ఆచరించగా సిద్ధాంతపు ఉగ్రవాద స్వభావం కొన్ని ప్రాంతాలు తలెత్తింది. దేశంలో దరిద్రపు పరిస్థితులను తమ వైపు నైతిక మద్దతు భావిస్తున్నారు. భయానక చర్యలు మొదలుపెట్టారు.